సంచలనం రేపుతున్న చెల్లపల్లి డ్రగ్స్ కేసు తర్వాత ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకునే అవేంటో చూద్దాం. వాగ్దేవి ఫ్యాక్టరీలో డెకాయ్ ఆపరేషన్ చేసింది మహారాష్ట్ర నార్కోటిక్స్ బ్యూరో. అసలు అది 12,000 కోట్లు కాదు, కేవలం 12 కోట్ల డ్రగ్, అది కూడా మెఫిడ్రిన్ అంటూ మరొక వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. అసలు అది మెడిసినల్ వాల్యూ ఉన్న డ్రగ్ కాదు, తమకేం సంబంధం లేదంటోంది తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అథారిటీ. అసలు ఇక్కడి ఈగల్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నాయి అన్న ప్రశ్నకి ఇప్పటి వరకు నో క్లారిటీ. అసలు ఈ మొత్తం వ్యవహారంలో పొలిటికల్ దాపరికాలు, లాలూచీలు ఉన్నాయంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. ఇన్ని రకాలుగా నలుగుతున్న వాగ్దేవి డ్రగ్స్ డెన్ విషయంలో అంతా ఉలిక్కి పడే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి కెమికల్ ఫ్యాక్టరీల ముసుగులో ఇక్కడ డ్రగ్స్ తయారవుతున్నాయి. మహారాష్ట్ర పోలీసుల డెకాయ్ ఆపరేషన్ తో ఇదంతా బయటపడింది. పట్టుకున్న ముడి సరుకు విలువ కేవలం 12 కోట్లే అని, దాన్ని డ్రగ్స్ గా తయారు చేస్తే అది 12,000 కోట్ల సరుకు అవుతుందన్నది మహారాష్ట్ర పోలీసులు చెప్తున్న మాట. అసలు మరో గమ్మత్తైన నిజం ఏంటంటే 2024లో కూడా ఇదే వాగ్దేవిలో 4 కిలోల ఎండి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు ఇదే మహారాష్ట్ర పోలీసులు. అయినా కూడా ఓనర్ వలేటి విజయ్ మళ్ళీ అదే కంపెనీలో అదే డ్రగ్స్ దుకాణం ఎలా పెట్టాడన్నదే బిగ్ క్వశ్చన్. మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ నెలల తరబడి ఆ కంపెనీలో కూలీలుగా చేరి, కార్మికులుగా చేరి, నెలల తరబడి పరిశోధించి, చివరికి అది డ్రగ్స్ అని తెలుసుకున్న తర్వాత, నిర్ధారించుకున్న తర్వాత, నీకు ఖబర్ లేకుండా, నీ పోలీసులకు ఖబర్ లేకుండా నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కుప్పగూలిపోయి వాళ్ళు వచ్చి దాడి చేసి, మహారాష్ట్ర పోలీసులు వచ్చి హైదరాబాద్లోని చర్లపల్లిలో దాడి చేసి 12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, నీకేమైనా ముడుపులు ముట్టినాయి? ఇలా 12,000 కోట్లు 21 నెలల నుంచి ఏం చేస్తున్నావు? నీ ఈగల్ ఏం చేస్తుంది? నీ హైడ్రా ఏం చేస్తుంది? నీ హోంమంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది? నీ పోలీస్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ముడుపులు తీసుకోవడంలో బిజీగా ఉన్నారా? ఎట్లా? హైదరాబాద్లోని చెర్లపల్లిలో 12,000 కోట్లు. ఇది భారతదేశంలోనే రెండవ అతిపెద్ద డ్రగ్స్ ఇప్పటిదాకా దొరికింది. ఇదివరకు ఒకసారి గుజరాత్లో దొరికింది 21,000 కోట్లు, ఇప్పుడు రెండోసారి 12,000 కోట్లు. సిగ్గులేని విషయం ఏంటంటే, సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, మన పోలీసులకు ఖబర్ కూడా లేదు. మహారాష్ట్ర పోలీసులు వచ్చి దాడి చేసేదాకా మన పోలీసులకు ఖబర్ కూడా లేదు. ముఖ్యమంత్రి గారికి ముడుపులు అందినాయి అనేది నా అనుమానం. అందుకే చూసి చూడనట్టు వేయండేమో. దీనిపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం ఇస్తారు. విజయ్, అసలు ఏం జరుగుతోంది? ముంబై నుంచి పోలీసులు వచ్చి ఇక్కడ డెకాయ్ ఆపరేషన్ చేసే వరకు ఇక్కడ పోలీసులు దీన్ని పసిగట్టలేకపోవడం ఏంటి? అండ్ డీసీఏ ఏమో మాకు సంబంధం లేదు, మా పరిధిలోకి రాదంటుంది. నార్కోటిక్ బ్యూరో ఇప్పటివరకు సరిగ్గా స్పందించలేదంటున్నారు. నిజంగానే కేటీఆర్ ఆరోపిస్తున్నట్లుగా అధికారులు ఈ కేసు విషయంలో ప్రవర్తిస్తున్న తీరు అంత అనుమానాస్పదంగా ఉందా? ఏం జరుగుతోంది అసలు? అంటే దాదాపుగా ఇలాంటి కేసెస్ అంటే వేరే రాష్ట్రాల పోలీసులు ఇతర రాష్ట్రాలకు వచ్చి చేసిన ఆపరేషన్ గతంలో కూడా తెలంగాణలోకి బెంగళూరు ఎన్సీబీ కావచ్చు, చెన్నై ఎన్సీబీ అధికారులు కూడా వచ్చి చేశారు. కానీ ఈసారి ముంబై నార్కోటిక్ వాళ్ళు వచ్చి చేసిన కేసు అనేది రిపీటెడ్ కేసు. ఎందుకంటే ఇప్పుడు విజయ్ ఓలేటి కేసులో చాలా విషయాలు, కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇది కేవలం ఒక నార్కోటిక్ కేసుగా కాదు, 2024లోనే గత ఏడాది ఎగ్జాక్ట్లీ ఆగస్టులో కూడా ఇదే నాచారంలో ఉన్నటువంటి ఈ కంపెనీ పైన రైడ్ జరిగింది. ఆ సమయంలో దాదాపు 5 కేజీల ఎండి ఈ మెఫెడ్రిన్ అనేది దొరికింది. దాదాపు అప్పుడే 20 కోట్ల విలువైన డ్రగ్ దొరికింది. ఆ తర్వాత నిన్న ఏవైతే దొరికాయో 200 లీటర్ల రా ముడి సరుకు ఏదైతే దొరికిందో అప్పుడు కూడా దాదాపు 20 లీటర్లకు పైగా కూడా దొరికింది. సో అప్పుడు ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చి తిరిగి మళ్ళీ అదే కంపెనీలో ఆయన ఈ డ్రగ్ని తయారు చేసే ప్రయత్నం చేశాడు. అయితే మహారాష్ట్ర పోలీసులు ఇప్పటి కేసు కాదు ఇది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ముంబై జోనల్ యూనిట్. ఒకసారి దీంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు, గత ఏడాది ఎన్సీబీ ముంబై జోనల్ యూనిట్ చేసినటువంటి దాంట్లో 5 కేజీల వైట్ కలర్ క్రిస్టల్ సబ్స్టెన్స్ కలిగినటువంటి ఈ మెఫిడ్రిన్ని పట్టుకున్నారు. దీన్ని ముంబైలో ఒక అపార్ట్మెంట్లో పట్టుకున్నారు. అక్కడ ఈ వ్యక్తి దొరికితే, ఎవరైతే ఈ సుదర్శన్ అనే వ్యక్తి దొరికాడో అతన్ని ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఈ వాగ్దేవి ఇన్నోసెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇప్పుడు నాచారంలో ఉన్న కంపెనీ. ఈ కంపెనీ 2024లోనే ఈ కంపెనీ కేసులో రిజిస్టర్ అయ్యి ఉంది. అప్పుడే ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఆ కేసుకు సంబంధించినటువంటి కేస్ షీట్. ఈ కేస్ షీట్లో చాలా స్పష్టంగా మెన్షన్ చేశారు, 2024 ఆగస్టులోనే ఈయన పైన కేసు రిజిస్టర్ అయింది. గతంలో ఎన్సీబీ నోటీస్ ఇస్తే ఆయన రిప్లై కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ముంబై నార్కోటిక్ బ్యూరో ఇతన్ని అరెస్ట్ చేసింది. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం అంతా కూడా ఇది తెలంగాణ పోలీసులకు తెలియకుండా, తెలంగాణ లోకల్గా ఉన్న నార్కోటిక్ బ్యూరోకి తెలియకుండా మహారాష్ట్ర పోలీసులు వచ్చి ఇక్కడ డెకాయ్ ఆపరేషన్ చేశారని
ఏదైతే చెప్తున్నారో ఇదంతా కొంత పొలిటికల్ విమర్శకు దారితీస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఎన్సీబీ అధికారులు చెప్తున్న ప్రకారం అయితే ఇది మా పరిధిలోకి రాదు, ఇది కేవలం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు చేయాలనేది అటు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో చెప్తుంది. దాంతోపాటు ఈ గతంలో ఒల్లెటి విజయ్ అనే వ్యక్తి పైన రైడ్ జరిగింది. అప్పుడు రైడ్ జరిగినప్పుడే మహారాష్ట్ర పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ తిరిగి ఇదే రకంగా ఇతను ఈ వ్యవహారంలో దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతని వెనకాల దాదాపు మహారాష్ట్ర సంబంధించిన 10 మంది గ్యాంగ్ ఉంది. అక్కడ మహారాష్ట్ర సప్లై ఉన్న గుట్కాలో ఎక్కువగా దీన్ని వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఇంకా లోకల్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాడు, మహారాష్ట్ర నుంచి వచ్చి ఇక్కడ ఆయనకు ఎవరెవరు సాయం చేస్తారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. రైట్ విజయ్, థ్యాంక్ యూ.